ఈటీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు స్వాతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ కోమటి నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన బోయిన గోవిందరాజులు ప్రధాన కార్యదర్శిగా విశాఖపట్నం జిల్లా కళింగ కోమటి అధ్యక్షులు కోరాడ శ్రీనివాసరావు. అధ్యక్ష పదవి మరింత బాధ్యత పెంచింది. ఓబీసీ సాధించే వరకు నిద్రపోను. అధ్యక్ష పదవి చేపట్టిన అనంతరం సమావేశంలో మాట్లాడిన బోయిన గోవిందరాజులు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మాజీ సర్పంచ్, ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సాధికార కళింగ కోమటి కన్వీనర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్న బోయిన గోవిందరాజులు ఆదివారం కళింగ కోమటి సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. శ్రీకాకుళం పట్టణం కళింగ వైశ్య భవనంలో ఆదివారం ఉదయం కళింగ కోమటి రాష్ట్ర మాజీ అధ్యక్షులు కోనార్క్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర సంఘ సమావేశం నిర్వహించారు. ఇంతవరకు ఈ పదవిలో ఉన్న కోనార్క్ శ్రీనివాస్ తన పదవీ కాలం ముగియడంతో 4 నెలల క్రితమే ఆయన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల వరకు కొనసాగాలని కుల పెద్దల కోరిక మేరకు నేటి వరకు అధ్యక్షులుగా కోనార్క్ శ్రీనివాస్ కొనసాగారు. ఈ రోజు జరిగిన సమావేశానికి రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన కళింగ కోమటి సంఘ నాయకులు గోవిందరాజుల్ని నూతన అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముందుగా విశాఖపట్నం కళింగ కోమటి నాయకులు అధ్యక్ష పదవి గతంలో మా జిల్లాకు ఇస్తారని మాట ఇచ్చారని, ఆ మాట ప్రకారం అధ్యక్ష పదవి మా విశాఖపట్నం జిల్లాకు ఇవ్వాలని పట్టుబట్టారు. సభ అంతా కాసేపు గందరగోళంగా మారింది. ఆ సమయంలో సీనియర్ జర్నలిస్ట్ టంకాల గణేష్ తన వాక్చాతుర్యంతో చేసిన ప్రసంగం సభా వేదిక అంతా దద్దరిల్లింది. 2019లో టీడీపీ ఓటమి చెందిన నుండి నేడు టీడీపీ అధికారంలోకి రావడం కోసం అహర్నిశలు కష్టపడిన బోయిన గోవిందరాజులకు కళింగ కోమటి సంఘం రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడం న్యాయమని తన మనసులో మాటని వ్యక్తపరచడంతో ఆ మాటలు విన్నవారంతా గోవిందరాజులకే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని అందరూ పట్టుబట్టి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గోవిందరాజులకి రాష్ట్ర అధ్యక్ష పదవి రావడం పట్ల కోటబొమ్మాలి గ్రామంలోనూ, మండలంలోనూ, టెక్కలి నియోజకవర్గంలో, జిల్లాల్లోనూ ఆ సామాజిక వర్గం ప్రజలతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో ఆనందోత్సవాలకి అవధులే లేవు. గోవిందరాజులు తన 19 ఏళ్ల ప్రాయం నుంచే రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తూ 1988లో కోటబొమ్మాలి మేజర్ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఏకదాటిగా 14 ఏళ్లు సర్పంచ్ పదవిలో కొనసాగారు. అనంతరం అతని సతీమణి బోయిన శారద మరో 5 ఏళ్లు సర్పంచ్గా పదవీ బాధ్యతలు నిర్వహించారు. దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు నాయకత్వానికి ఆకర్షితుడై 1994లో టీడీపీలో చేరిన గోవిందరాజులు తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టించి పనిచేశారు. 2013 నుంచి 2022-23 వరకు కళింగ కోమటి సంఘం జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. 2014లో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2016 నుంచి టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. కళింగ కోమటి సామాజిక వర్గాన్ని బీసీ జాబితాలోకి చేర్పించడం కోసం బీసీ సాధన కమిటీకి నాయకత్వం వహించారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు కృషితో బీసీ జాబితాలో చోటు సాధించారు. ప్రస్తుతం ఓబీసీ జాబితాలో చేర్పించడం కోసం గోవిందరాజులు పట్టువదలని విక్రమార్కుడిలా నియోజకవర్గ నాయకుల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా పలు దఫాలుగా కలుస్తూ సామాజిక వర్గ సంక్షేమం కోసం పాటుపడుతూ వస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమి విజయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యటించి కళింగ కోమటిలను ఏకం చేశారు. తనకు తోడుగా కోటబొమ్మాలి మండల టీడీపీ అధ్యక్షుడిగా సోదరుడు బోయిన రమేష్ ఎన్డీఏ కూటమి, కింజరపు వారి విజయం కోరి మరింత చురుగ్గా పనిచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున గోవిందరాజులు రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నుకోబడటం ఓబీసీ సాధన మరింత సులభతరం అవుతుందని కళింగ కోమటి వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. గోవిందరాజులు రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికం కావడం పట్ల అతని సోదరులు కోటబొమ్మాలి మండల టీడీపీ అధ్యక్షుడు బోయిన రమేష్, బోయిన సత్యానందం, హరిగోపాల్, రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు తాలాసు కృష్ణారావు, టీడీపీ యువ నాయకులు బోయిన శ్రీనివాసరావు, టెక్కలి వైసీ సంఘం నాయకులు లాడి శ్రీనివాసరావు, కోరాడ రాంప్రసాద్, కోటబొమ్మాలి టీడీపీ పట్టణాధ్యక్షులు కోరాడ గోవిందరావు, మాజీ ఉప సర్పంచ్ సకలాభక్తుల రామ్కుమార్, ప్రముఖ వ్యాపారవేత్త కోరాడ గోవిందరావు, సోంపేట, పలాస, రణస్థలం, సాగర్ నగర్, మధురవాడ, కంచరపాలెం, ఆరిలోవా, అల్లిపురం, పెద్దవాల్తేరు, గాజువాక సంఘాల అధ్యక్షులు సానా షణ్ముఖరావు, మల్లా శ్రీనివాసరావు, నారంశెట్టి శ్రీనివాసరావు, తంగుడు సంతోష్, భోగి శివ, పొట్నూరు గణేష్, కిల్లంశెట్టి విశ్వేశ్వరరావు, ఓన్నా మోహన్, సాంబమూర్తి, విశాఖపట్నం యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లాడి సురేష్ అండ్ టీం, సాగర్ సంఘం సెక్రటరీ పొట్నూరు బాబురావు, బీసీ డైరెక్టర్లు జామి వెంకటరమణ,
ఊన్నా సంతోష్, టీడీపీ వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి కోరాడ హరిగోపాల్, శ్రీకాకుళం పట్టణ కళింగ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోరాడ రమేష్, టీడీపీ సీనియర్ నాయకులు పివి రమణ, అందవరపు రాఘవ, అందవరపు చైతన్య ప్రభు, పలాస మల్లా శ్రీనివాసరావు, పాతపట్నం శాసనపురి మధు, ఎచ్చెర్ల కోరాడ వెంకట్రావు, కోటబొమ్మాలి లాడి టీడీపీ యువ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త కోరాడ సాయిరాం, అనాథగుప్తా తంగుడు సునీల్, కోరాడ ప్రతాప్, బోయిన కిషోర్, సకల భక్తుల అను, రాజు, లక్ష్మణరావు, నర్సన్నపేట జర్నలిస్ట్ వారణాసి బుజ్జితో పాటు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లా వైసీ సంఘం అధ్యక్షులు తంగుడు జోగారావు, మాజీ కళింగ వైసీ కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, తంగుడు నాగేశ్వరరావు, శ్రీకాకుళం పట్టణ కళింగ కమిటీ అధ్యక్షులు ఊన్న నాగరాజుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కళింగ కమిటీ సంఘం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పెద్దలందరూ కూడా బీసీ సాధికారి కమిటీలందరూ సభ్యులందరూ కూడా వచ్చి నాటి నుంచి నేటి వరకు ఎలక్షన్ల ముందు నుంచి నేటి వరకు కూడాను తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి ప్రయత్నం చేశారు. చేయడం అంటే ఇలాగల కాదు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో రాష్ట్రమంతా కూడా ఓపెన్ గా బహిరంగంగా ఏ కులము బయటికి రాకపోయినా సరే మన కులం ఓపెన్ గా బయటకు వచ్చి మనం సహకరించి తెలుగుదేశం పార్టీ అధికారం రావడానికి, ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉండే శాసనసభ్యులు అందరూ గెలవడానికి మన వంతు సాయి శక్తుల మన అందరం కలిపి ప్రయత్నం చేశాం. కాబట్టి ఆ ప్రభుత్వం వచ్చిందని మనందరం భావించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా అధికారం చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు కానీ, మన నాయకులు కానీ, ఈ జిల్లాలో కానీ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడాను ఇది గుర్తించారనే సంగతి కూడా మీకు నేను తెలియజేస్తున్నాను. మన కళింగ కమిటీ జాతి మన తెలుగుదేశం పార్టీ అధికారం రావడానికి అన్ని జాతులు బయటకు వచ్చినా రాకపోయినా మన జాతి అనేది బహిరంగంగా మనం బయటకు వచ్చి సహకరించామనే సంగతి ప్రతి ఒక్క నాయకుడికి తెలుగుదేశం పార్టీలో తెలుసని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుచేత ఆ విషయం నేను ఇక్కడ తెలియజేయవలసి వచ్చింది అని అంటే, రేపు మనందరి మనోభావాలు ఏమిటి అని అంటే మన జాతికి ఓబీసీ కావాలి. ఆ ఓబీసీ కావాలనే కార్యక్రమానికి అచ్చెన్నాయుడు గారు ఆశీస్సులు నిండుగా ఉన్నాయి. రామ్మోహన్ నాయుడు గారు కూడా ఈవేళ ఉదయమే నాకు ఫోన్ చేసి నాకు ఆశీస్సులు తెలియజేసి మీరందరూ కూడాను చక్కగా పనిచేశారు, మళ్ళీ ఇదే విధంగా కష్టపడి పనిచేసిన అందరికి కూడాను పదవులు ఇచ్చి మీరు నాకు సంఘానికి గౌరవ ప్రతిష్టలో ముందుకు తీసుకెళ్ళండి, నేనున్నానని హామీ ఇచ్చారు. అదేవిధంగా అచ్చెన్నాయుడు గారికి కూడా నేను తెలియజేసి ఆయనకి తెలియజేశాను. ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేను ఇలా ఉండాలా వద్దని కూడా ఆయన పర్మిషన్ తీసుకొని నేను ఈ రంగంలోకి వచ్చానన్న సంగతి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రేపు నాపై బృహత్తరమైనటువంటి బాధ్యత. ఈవేళ మీరు ఎన్ని సాలులు కప్పారో, ఎన్ని దండలు కప్పారో నేను మోసే శక్తి నాకున్నా నా వయసుకు ఆ శక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను. కానీ మీరు ఇంత గౌరవం చేసి ఇచ్చారు కాబట్టి నేను తప్పకుండా పూర్వం పనిచేసిన వాళ్ళు పూర్వం ఓబీసీ కోసం ఎంతమంది అయితే కృషి చేశారో వారికి మేము తెలుగుదేశం పార్టీలో ఈవేళ ముందుండి మిమ్మల్ని మా వెనకలు నడిపించుకొని అందరం కలిసికట్టుగా ఈ ఓబీసీ సాధనకి నా వంతు కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు ఈ ఎలక్షన్ కూడా జరిగింది. ఎవరు భావాలు వీళ్ళు వ్యక్తపరిచారు, తప్పు లేదు. దాన్ని ఎవరు తప్పు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అందరూ మనవాళ్ళన్న భావంతో మనం ఉండాలి. తప్పకుండా నేను ఉంటాను, మీరు కూడా అదే దృష్టితో ఉండండి తప్పించి ఇంకా వేరే భావంతో ఉండకండి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ ఇంకోటి కానీ మనలో పేద వర్గాలు ఆశిస్తారు తప్పించి మనలోనొచ్చి ఈ వచ్చినటువంటి అందరూ కూడాను మనం ఆశించమన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఆశపడి ఎవరు ఉండరు. కాబట్టి అందరికీ మనం ఒకరికొకరు గౌరవం చేసుకొని మనకు కావాల్సిన ఓబీసీ కానీ మనలో ఉండే పేద వర్గాలకి రేపు ప్రభుత్వం నుంచి వచ్చే సహకారాలు అందించడంలో కానీ సంఘాల పునర్నిర్మాణంలో కానీ అన్ని సంఘాలు పునర్నిర్మించవలసినటువంటి అవసరం ఉంది. అన్ని సంఘాలు కూడాను ఏవైతే ఈవేళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి నేను బలోపేతంగా పనిచేయాలంటే అన్ని సంఘాలు కూడాను పునర్నిర్మాణం జరగవలసిన అవసరం ఉంది. అవన్నీ పునర్నిర్మిద్దాం. సమస్యలతో కూడుకున్నటువంటి మన ట్రస్ట్ భవనం ఉంది. ఈ ట్రస్ట్ భవనం అనేది సమస్యలతో కూడుకుని ఉండడానికి ఒకే ఒక కారణం. నాడు అప్పలరాజు గారు రాసినటువంటి డాక్యుమెంట్ కానీ అప్పుడున్న ట్రస్ట్ కానీ లింక్ అవ్వకపోవడం వలన సమస్య పరిష్కారం అవడం లేదు. కానీ ఈ ట్రస్ట్ అనేది యావత్ జాతినే తప్పించి ఇది ఏ ఒక్క సంఘానికి కాదు. దాని విషయంలో నేను రేపు మరొక సమావేశం నిర్ణయించి అతి దగ్గరలో ఒక సమావేశం పెట్టి
ట్రస్ట్ విషయం కానీ లేకపోతే మిగతా విషయాలు అన్ని కూడా మిగతా పదవులు పందేరం విషయంలో కానీ 5 జిల్లాలు మొత్తం ఇంతకుముందు 3 జిల్లాలు ఇప్పుడున్నవి 5 జిల్లాలు ఈ 5 జిల్లాలకు కూడాను సముచితమైనటువంటి స్థానం కల్పిస్తానని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. అందులో భాగంగానే విశాఖపట్నం అనేది ఒక మన అందరికి కూడా తలమానికమైనటువంటిది కాబట్టి దానికి తగిన గౌరవం దానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ప్రతిస్థానంలో వాళ్ళకి ఉంచుతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మీ అందరూ కూడాను అపోహలు పడవద్దు. మీ అందరికి అడిగి మీ అందరికి కూర్చుని పెట్టే నిర్ణయిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఒకటి, నేను ఎప్పుడు సమావేశాలు పెట్టినా నా దగ్గర 3 మాసాలకు కంపల్సరీగా ఒక సమావేశం పెడదామని ఆలోచన ఉంటుంది. నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడాను అనేక పర్యాలు సమావేశాలు పెట్టాను. ఆ సమావేశాలు పెట్టినప్పుడు శ్రీకాకుళం జిల్లా నుంచి బీసీ సాధన గురించి అని ఎప్పుడు పిలిచినా మినిమం 100 మంది చిన్న సమావేశం పెట్టినా వచ్చి మా ఇంటి దగ్గర పెట్టినా వచ్చేవారు, సంఘ భవనంలో పెట్టినా వచ్చేవారు, అన్ని విషయాల్లో కూడా వచ్చారు. 2 వరకు పనిచేసినటువంటి కళింగ కమిటీ కార్పొరేషన్ చైర్మన్ అందరూ సూరిబాబు గారు కూడా విచ్చేశారు. ఎంతో మంది ప్రముఖులు విచ్చేశారు. శ్రీకాకుళం పట్టణం నుంచి పివి రమణ గారు, పారాడ హరగోపాల్ గారు, టెక్కల నుంచి లాడి శ్రీనివాసరావు గారు, సానా సన్ముఖరావు గారు వారి బృందం, టెక్కల నుంచి లాడి శ్రీనివాసరావు గారు వారి బృందం, టెక్కల నర్సనపేట నుంచి జామ్ వెంకటరామ గారు వారి బృందం, పలాస నుంచి మల్ల శ్రీనివాసరావు గారు వారి బృందం, అలాగే ఆమదల వలస నుంచి పాండురంగారావు వారి బృందం, అదేవిధంగా బొబ్బిలి నుంచి, పార్థిపురం నుంచి, కురపాము నుంచి, పాలకొండ నుంచి, వీరగొట్టం నుంచి, చీపురుపల్లి నుంచి, లోలుగు నుంచి, కంచరామ నుంచి, మరి ఇవతల లావేరు రణస్థలం నుంచి, నిచ్చర్ల నుంచి, మరి అలాగా మనం తీసుకుంటే చాలా మంది విచ్చేశారు. వారందరికీ మరొక్కసారి శిరస్సు వంచి నా సమావేశాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా కోటబొమ్మాల నుంచి నాకు మా రైస్ మిల్లర్స్ ప్రెసిడెంట్ తారాస్ కృష్ణారావు గారు వచ్చారు, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మన కోటబొమ్మాల నుంచి వైస్ సంఘం అధ్యక్షుడు పైడిశెట్టి రామ్ కుమార్ గారు వచ్చారు, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈవేళ రాజధాని నుంచి మార్నింగ్ ఆదినారాయణ లాంటి పెద్దలు వచ్చారు. వయసు మీరినా సరే వాళ్ళందరూ వచ్చి ఆశీర్వదించి ఏకకంఠంతో ఈ రోజు కార్యక్రమానికి కోరాడు శ్రీనివాసరావు గారు వారు ఆశపడినా సరే ఆయన విశాఖపట్నం వాస్తవ్యులు అందరూ కూడాను నన్ను గౌరవించి వారందరూ కూడాను ఒక అడుగు వెనక్కి వేసి మనకి సపోర్ట్ చేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రభూషణ్ గారు అంత వయసుతోనే 80 సంవత్సరాల వయసు